తాట్పల్లి విలేజ్ మున్పల్లి మండల్. నేను టీవీ 9 జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ పాషాని. ఈరోజు నేను తాట్పల్లి విలేజ్ గవర్నమెంట్ స్కూల్కి వచ్చానండి. నాకు ఇన్ఫర్మేషన్ వస్తే వచ్చాను. నేను ఇక్కడ పిల్లలకు సరిగ్గా భోజనం పెడతలేరు, పప్పు సరిగ్గా ఉండలేదు అని నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఆల్రెడీగా తాట్పల్లి విలేజ్ గవర్నమెంట్ స్కూల్కి వస్తే టీచర్స్లు ప్రిన్సిపల్ గారు గేట్ ఇప్పలేదు. 1 గంట దాకా నాకు బయట నిలబెట్టించారు. ఏమన్నారంటే తాట్పల్లి ఉప సర్పంచ్ చెప్తేనే మేము గేటు తెరుస్తాము, అప్పటి వరకు గేటు తెరవమని చెప్పారు. ఎమ్మెల్యే దామోదర్ దగ్గరే పోయి పర్మిషన్ తీసుకురండి, అప్పుడు మేము రైస్ చూపిస్తాము, పప్పు చూపిస్తాము, అప్పటి వరకు ఈ గవర్నమెంట్ స్కూల్కు ఎవరు రావద్దు, వస్తే బాగా ఉండదని మనకు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గారు టీచర్లు గారు ఇలా సమాధానం ఇచ్చారండి. అంటే తాటిపల్లి విలేజ్ సర్పంచ్ ఉప సర్పంచ్ చెప్తేనే గేట్ తీస్తారా? చెప్పండి, దీనికి ఆన్సర్ ఇవ్వాలి. మాకు ఉప సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, ఎమ్మెల్యే దామోదర్ గారు మాకు ఆన్సర్ ఇవ్వండి. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, పిల్లలకు సరిగ్గా చదువు చెప్తలేరు, పిల్లలకు సరిగ్గా భోజనం పెడతలేరు, ఇక్కడ పప్పుల గబ్బు వాసన వస్తుందని చెప్పారు, తిండి కరెక్ట్ ఉంటలేదని చెప్పారు. అయితే మేము వస్తే 1 గంట దాకా గేటు తెరవలేదు ప్రిన్సిపాల్ గారు, టీచర్లు గారు. 1 గంట తర్వాత గేట్ తెరిచారు. ఎక్కడిదెక్కడ మొత్తం సాఫ్ చేసినాక, పిల్లలు అంత భోజనం చేసినాక గేట్ తీసారండి. లోపల పోయి నేను అడిగితే ఎక్కువగా మాట్లాడద్దు, మీ అసంట్లో మీడియా వాళ్ళకు చాలా మంది చూసాము, మేము ఎమ్మెల్యే దామోదర్ గారికి కంప్లైంట్ చేస్తాము, మీడియా వాళ్ళు ఇట్లా వచ్చారని. అంతలో తాటిపల్లి విలేజ్ సర్పంచ్ ఉప సర్పంచ్ స్కూల్కి వచ్చారండి, గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. అయితే ఏమన్నారంటే తిండి కరెక్టే పెడుతున్నారు, ఇక్కడ వీడియోలు తీసుకునే అవసరం లేదు, వీడియోలు తీసుకుంటే ఎమ్మెల్యే దామోదర్ గారికి కంప్లైంట్ ఇస్తాము అని బెదిరించారని నాకు. నేను టీవీ 9 జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ పాషానండి. నేను ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళు తిరుగుతున్నాను, ప్రతి ఒక్క అంగన్వాడీ స్కూళ్ళు చూస్తున్నాను, ప్రతి విలేజ్ కవర్ చేస్తున్నాను. ఏ సర్పంచ్ ఎవరు పని చేస్తలేరు, ఏ విలేజ్లో ఎంత గందేగి ఉంది, ఏ విలేజ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉంది అది కనుక్కుందందుకు నేను తిరుగుతున్నాను. గవర్నమెంట్ స్కూళ్ళు తిరుగుతున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తిరుగుతున్నాను, గవర్నమెంట్ కాలేజీలు కూడా తిరుగుతున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కవర్ చేస్తున్నానండి. హాస్పిటల్లో కూడా సరిగ్గా మందులు ఇస్తారని ఇన్ఫర్మేషన్ వస్తేనే మేము వెళ్తున్నాము. అయితే కొంతమంది టీచర్స్లు రౌడీజంగా చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్లు సూపరింటెండెంట్ గాళ్ళు రౌడీజంగా చేస్తున్నారండి. అంటే తప్పులు చేస్తున్నారు కనుకనే వీరు తప్పించుకున్నందుకు ఒక మీడియా మిత్రులకు ఆపుతున్నారు. ఏ విలేజ్ సంగారెడ్డి జిల్లాలో ఏ మండలైనా కానీ, ఏ విలేజ్ అయినా కానీ, ఎవరికి బాధ వచ్చినా కానీ టీవీ 9 జిల్లా స్టాఫ్ రిపోర్టర్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సెల్ నెంబర్ కూడా రాసుకోండి, 8862474466. ఇది నా వాట్సాప్ నెంబర్. నా వాట్సాప్కు కాంటాక్ట్ చేయండి. సంగారెడ్డి జిల్లాలో ఏ మండలైనా కానీ నేను వస్తాను. ఏ విలేజ్లో సర్పంచ్ పని చేయకపోతే, ఉప సర్పంచ్ పని చేయకపోతే, పంచాయతీ సెక్రటరీ కూడా పని చేయకపోతే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే పంచాయతీ సెక్రటరీ, ఉప సర్పంచ్ కలిసి పనులు చేస్తలేరు. ఎందుకంటే ఇప్పుడు ఇదే మున్పల్లి మండల్లో బోడపల్లి విలేజ్లో రేమత్ బి ఇల్లు 40 సంవత్సరాల నుంచి అక్కడ మోరీ చేయలేదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. అక్కడ పక్క వాళ్ళు ఆ రేమత్ బి ఇల్లు వెనక సైడ్ కూలగొట్టేసి ఆమెకు అన్యాయం చేసి ఆ ఇంట్లోకి బయటికి వెళ్ళగొట్టారు. వాళ్ళ షబానా బేగం భర్తని చంపేస్తానని బెదిరిస్తే ఆమె షబానా బేగం ఇల్లు పెట్టి 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఆ విలేజ్లో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తలేరండి. ప్రతి ఒక్క సర్పంచ్ గారికి అడిగారు, ఆ మోరీ చేయమంటే మోరీ వేయలేదు. ఆ రేమత్ బి ఇంటి దగ్గర మొత్తం సెట్లు అన్నీ ఇంటి చుట్టూ సెట్లు పెట్టేశారు. ఎట్లా పెడతారు సెట్లు? ఒక రేమత్ బి ఇంటికి మొత్తము ఇంటి చుట్టూగా సెట్లు పెట్టేశారు. ఇది పంచాయత్ సెక్రటరీ తప్పు. పంచాయత్ సెక్రటరీ, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు కలిసి చాలామంది అమాయకులకు మీద దుర్మార్గతనం చేస్తున్నారు, అవినీతి పని చేస్తున్నారు. షబానా బేగం మీద 20 మంది
ఇంటికి పోయి అటాక్ చేసినట్టు అన్ని ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. రేమత్ బి ఇల్లు ఆల్రెడీగా బేస్మెంట్ తోటి ఇరగొట్టింది కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని మేము జిల్లా కలెక్టర్ గారి మేడం గారికి ఫిర్యాదు చేస్తున్నాము. ఎవరికి ఏ బాధ వచ్చినా కానీ జిల్లాలో కానీ మండలంలో కానీ విలేజ్లలో కానీ TV9 గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. TV9 ప్రజల పక్షాన ఉంది, ప్రజలకు సపోర్ట్ చేస్తుంది, ప్రజల అండగా ఉంటుంది. ఈ ఛానల్ ప్రజల ఛానలు, ప్రజలకు సేవ చేసే ఛానలు. మా ఛానల్ని లైక్ చేసి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. మా ఇండియాలో #1 టీవీ ఛానల్ ఇది. అయితే ఇప్పుడు చాలామంది జర్నలిస్టులు చూడనట్టు పోతారు. అమ్ముడు పోయిన జర్నలిస్టులు ఉన్నారు. మా TV9 న్యూస్ ఇది ఎవరికి అమ్ముడు పోదు, ఈ చాంద్ పాషా ఎవరికి అమ్ముడు పోదని నేను ప్రమాణం చేస్తున్నాను. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని నేను వార్తలు పెడతలేను. ఉన్నది వాస్తవాన్ని వార్తలు పెడతాను. కళ్ళతో చూసి నేను వీడియోలు కవర్ చేస్తాను. నేను ఆధారం ఉంటేనే నేను వీడియో కవర్ చేస్తాను. ఆధారం లేనిది నేను ఏ వీడియో కవర్ చెయ్యను. మా ఛానల్కు చెడ్డ పేరు తీసుకురాను, మా ఛానల్ ఓనర్కి చెడ్డ పేరు తీసుకురాను అని దయచేసి నేను ప్రతి ఒక్కటి సంగారెడ్డి జిల్లాలో గవర్నమెంట్ స్కూళ్ళు కవర్ చేస్తున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్ కవర్ చేస్తున్నాను, ప్రతి విలేజ్ కవర్ చేస్తున్నాను. ఏ విలేజ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము. ప్రజల దృష్టికి తీసుకెళ్ళి అధికార వాళ్ళతో కూడా మాట్లాడతాము, ఏరియా ఎమ్మెల్యేతో కూడా మాట్లాడతాము, ఎంపీలతో కూడా మాట్లాడతాము. ఒకవేళ సర్పంచ్ గారు ఏమంటారంటే మా దగ్గర టైం లేదు, మీడియా వాళ్ళతో మాట్లాడుతందుకు టైం లేదట, 10 రోజుల తర్వాత రమ్మని చెప్తారు మీడియా వాళ్ళు అడిగితే. అంటే టైం లేకపోతే మరి ఓట్లు కూడా చెప్పాలి ప్రజలకు. టైం ఉంటేనే ఓట్లు వేయాలి, టైం లేకపోతే ఓట్లు వేయద్దు. మరి ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్కి వచ్చినా కానీ విలేజ్లలో ఎమ్మెల్యే దామోదర్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకొచ్చి మా విలేజ్లో రావాలని సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, పంచాయత్ సెక్రటరీ గారు ఇలా సమాధానం ఇస్తున్నారండి. అంటే తప్పులు చేస్తున్నారు పంచాయత్ సెక్రటరీలు, ఉప సర్పంచ్లు, సర్పంచ్లు. మీరు దీని మీద చర్యలు తీసుకోవాలని మేము తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి. సర్పంచ్లకు, మా ఉప సర్పంచ్లకు, పంచాయత్ సెక్రటరీలకు కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము.